సెకండ్ న్యూస్ తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ హీట్ కొనసాగుతుంది. కాసేపటి క్రితమే నామినేషన్ల విత్డ్రా అవకాశం ముగిసింది. పోటీలో ఉన్న అభ్యర్థులు గుర్తులపై ఇవాళ రాత్రి వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. స్క్రూటినీ తర్వాత 10,086 నామినేషన్స్ తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల పరిశీలన తర్వాత 19,608 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. విత్డ్రా ముగిసాక ఎంతమంది బరిలో ఉన్నారనే విషయం మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నిక కావడంతో అన్ని పార్టీలు మున్సిపల్ ఎన్నికలని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చివరి నిమిషం వరకు రెబల్స్ ని బుజ్జగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాయి 3 ప్రధాన పార్టీలు కూడా. కాసేపట్లో బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయబోతోంది. ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థులకి గుర్తులు కేటాయించనున్నారు. ఇప్పటికే ఇండిపెండెంట్ల కోసం 75 గుర్తులు సిద్ధం చేసింది ఎస్ఈసి. ఈ గుర్తుల్లో ఏసీ, యాపిల్, గాజులు, పండ్లబుట్ట, గ్యాస్ స్టవ్, గౌను, సోఫా, స్విచ్ బోర్డ్, రొట్టెపీట, విజిల్, ఉంగరం, ప్రెషర్ కుక్కర్, డ్రిల్లింగ్ మిషన్, ఫుట్బాల్ లాంటివి ఉన్నాయి. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకి ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. 9వ తేదీ ప్రచారం ముగియనుంది. ఇక రేపటి నుంచి సీఎం జిల్లాల పర్యటనకు సిద్ధమవుతుండగా బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతలు కూడా ప్రచార వ్యూహాలకి పదును పెడుతున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ఎలెందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, కొద్దిసేపటి క్రితమే విత్డ్రా ముగిసినట్టు తెలుస్తోంది. మరి ప్రధాన పార్టీలన్నీ కూడా రెబల్స్ ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు అండ్ రెబల్స్ బెడద ఏ విధంగా ఉంది? రెబల్స్ రీసౌండ్ ఆగిందని భావించొచ్చా? రైట్, చాలా ప్రాంతాల్లో రెబల్స్ పార్టీలను ఇబ్బంది పెట్టారనే చెప్పుకోవచ్చు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి 2,996 వార్డులకు ఇప్పుడు ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి నామినేషన్ల పర్వం ముగిసింది. విత్డ్రా పర్వతం కూడా, అంటే విత్డ్రాకి సంబంధించినటువంటి గడువు కూడా 3 గంటలకు ముగిసిన నేపథ్యంలో ఆ ముందు నుంచి కూడా, అంటే గత 2 రోజుల నుంచి కూడా బుజ్జగింపుల పర్వము, దాంతో సంబంధించి అప్పుడు వినకపోతే ఆఫర్లు, అదేవిధంగా ప్యాకేజీలకు సంబంధించి కూడా ఆశావాహులకు, అభ్యర్థులకు ఎవరైతే నామినేషన్ వేశారో రెబల్స్, వాళ్ళకి సంబంధించినటువంటి ఆఫర్లు ఇచ్చినటువంటి పరిస్థితి. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో, అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి దాదాపుగా ఒక 20-25% బుజ్జగింపుల్లో, ఈ బుజ్జగింపుల ద్వారా అభ్యర్థులు వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. అంటే విత్డ్రా అనేది దాదాపుగా 20-25% వెనక్కి తగ్గారనేది మాత్రం కొంత లోపలగా ఉన్నటువంటి సమాచారం మేరకు అర్థమవుతుంది. ఇప్పటికైతే 19,600 మంది అభ్యర్థులు, అంటే ఆఫ్టర్ స్క్రూటినీ తర్వాత ఇంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సో ఈ విత్డ్రా తర్వాత మరికొంతమంది తగ్గే అవకాశం అయితే ఉంది. సో 22-25% తగ్గే అవకాశం ఉందనేది అన్ని మున్సిపాలిటీల వారీగా ఒక క్లారిటీ వస్తే కానీ అర్థం కాదు. సో దీనికి సంబంధించి 3 రోజుల నుంచి కూడా ఇదే బుజ్జగింపుల పర్వం అయితే కొనసాగుతుంది. మరోవైపు దీనికి సంబంధించి పార్టీల వారీగా గుర్తులు కేటాయించి, పార్టీల గుర్తులపైన ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇటు బీజేపీ, బీఆర్ఎస్, అలాగే కాంగ్రెస్, ఎంఐఎం, జనసేన పార్టీ లాంటి పార్టీలు, సిపిఎం, సిపిఐ పార్టీ లాంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి గుర్తులు ఆటోమేటిక్గా ఉన్నాయి. కాబట్టి వారు కాకుండా స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం దాదాపుగా 75 గుర్తులను ఎంపిక చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. వాటికి సంబంధించి ఆ గుర్తుల వారీగా ఎవరికి అవకాశం ఉన్న దాన్ని బట్టి వాళ్ళకి కేటాయిస్తారు. అంటే ఈ విత్డ్రా అంశం అంతా కూడా క్లియర్ అయిపోయింది కాబట్టి ఎవరు పోటీలో ఉన్నారు అనే అంశాలకు సంబంధించి ఒక జాబితా ప్రకటించిన తర్వాత ఈ రాత్రికే పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కూడా కేటాయిస్తారు. సో రేపటి నుంచి పూర్తి స్థాయిలో అభ్యర్థులంతా కూడా ప్రచార పర్వంలో మునిగిపోనున్నారు. సో ఇప్పటికే పార్టీలన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ప్లాన్స్ అన్నీ రెడీ చేసుకున్నాయి. సో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ, బీఆర్ఎస్లు అన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రచారానికి సంబంధించి పెద్ద నాయకులతో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఈ రోజుకు పార్టీల గుర్తులకు సంబంధించి అంతా క్లియర్ చేసిన తర్వాత రేపటి నుంచి పూర్తి స్థాయిలో ప్రచారంలోకి వెళ్ళనున్నారు. కేవలం 6 రోజులు మాత్రమే ప్రచారానికి అభ్యర్థులకు సమయం ఉండడంతో వాళ్ళకి సంబంధించినటువంటి వినూత్న రీతిలో ప్రచారానికి వెళ్లేందుకు అంతా సిద్ధమవుతున్నారు. 11వ తారీఖు ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. 13వ తారీఖుకి సంబంధించి రిజల్ట్స్ ఉంటాయి. తర్వాత 16వ తారీఖున మేయర్, డిప్యూటీ మేయర్, అదేవిధంగా చైర్మన్, చైర్పర్సన్ సంబంధించినటువంటి ఎన్నికను దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా సోమవారం నిన్న జారీ అయింది. కాబట్టి ఆ ప్రక్రియ కూడా పూర్తి కానుంది. సో టోటల్గా ప్రభుత్వం అనుకున్నట్టుగానే ఫిబ్రవరి 15 లోపు పూర్తిస్థాయి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పూర్తి పని కంప్లీట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది.